నా పేరు రాగిణి అండి. మేము ఉండేది బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ శూన్యమండి. అందుకని చెప్పేసి రాబోయే 5 సంవత్సరాలన్నా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారండి ప్రజలందరూ కూడా. ఇప్పుడు జరుగుతున్న మన రాష్ట్ర పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. ఏ వ్యవస్థ కూడా బాగలేదు. ఒక డ్రైనేజ్ కానీ, ఒక రోడ్లు కానీ ఏమీ కూడా ఒక తట్ట మట్టి వేసిన పాపాన బాగలేదండి. మేము మా గుంటూరు 2కి మద్దాల గిరిగారిని గెలిపించుకున్నామండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన జంప్ చేశారండి. తర్వాత ఎవరో కూడా మాకు ఏమి మా మొహాలు చూసిన పాపాన బాగలేదండి ఇంతబడికి. ఇవాళ ఎలక్షన్ అని చెప్పేసి విడుదల రజనీ గారు తిరుగుతున్నారు. ఎందుకు వేయాలమ్మా నీకు ఓటని మేము క్వశ్చన్ చేస్తున్నామండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారంటే ఒక విద్యావంతుడండి. ఆయన డాక్టర్గా ఇక్కడ విద్యాభ్యాసం చేసి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని మన రాష్ట్రానికి నేనున్న ప్రాంతానికి నేను ఏదో ఒకటి నా వంతు కృషి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ రోజున మన రాష్ట్రానికి వచ్చి గుంటూరు పార్లమెంటుగా పోటీ చేసి గుంటూరు పార్లమెంటుని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందడుగేస్తున్నారండి. ఆయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కిలార్ రోసీని పెట్టారండి. కిలార్ రోసియా లాస్ట్ టైము పొన్నూరులో పోటీ చేశారండి అసెంబ్లీకి. ఆయన శాండు మైను దోచుకొని ఇష్టారీతిన ఇవాళ అక్కడి నుంచి జంప్ చేసి మన గుంటూరు 2కి వచ్చాడండి. ఆయనకి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మనము వాళ్ళకి లాస్ట్ టైము 151 మంది వైసీపీకి మ్యాండేట్ ఇచ్చామండి. కానీ వాళ్ళు అది ఉపయోగించుకోలేదు. ఇవాళ మళ్ళీ ఎలా 4.5 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల 9 నెలల నుంచి వాళ్ళు ఎవ్వరూ ప్రజల మొహానికి మన సీఎం గారు చూడాల. ఇవాళ ఎలక్షన్ వచ్చేటప్పటికి పరదాల చాటు నుంచి డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి ముద్దులు పెట్టుకోవటం, నెత్తి నవరటం తప్పితే ఏమీ లేదు. రేపటి రోజున మనం మళ్ళా వాళ్ళకే అధికారం ఇస్తే రేపటి రోజు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కంటే రాబోయే 5 సంవత్సరాలు ఇంకా అధ్వానంగా ఉంటుందని మా ప్రజల అభిప్రాయం అండి. నా పేరు నాగేశ్వరరావు. నేనుండేది చైతన్యపురి 3వ లైను. లాస్ట్ గవర్నమెంటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మొత్తం ఆ ఏరియా మొత్తం గందరగోళంగా ఉంది. అయినా కూడా ఈరోజు అక్కడ పట్టించుకునే నాదుడే లేడు. ఈ పార్లమెంటుకి పెమ్మసాని గారు రావటం వల్ల గుంటూరు జిల్లా ఎంతో అభివృద్ధి చెందిద్దని మా నమ్మకం. పెమ్మసాని గారు, గల్లా మాధవి గారు వీళ్ళ నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్, ఈ గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. పెమ్మసాని గారు రావటం వల్ల రాబోయే తరానికి కూడా రేపు పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అభివృద్ధి చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇంకో టిట్కో ఇల్లు మొన్న సారు టిట్కో ఇల్లు కూడా చూపించాడు. ఆయన అభివృద్ధి ఈరోజు అమరావతిలో అన్నీ మొత్తం ధ్వంసం చేశాడు. అమరావతి మొత్తం బిల్డింగ్స్ మొత్తం ఆ బిల్డింగ్స్ను కూడా పెమ్మసాని గారు నిన్న మొత్తం ఒక వీడియో తీసి ఈ విధంగా నాశనం అయిపోయిన బిల్డింగ్స్ మొత్తం అని ఆయన ఒక వీడియో తీసి ఎంతో బ్రహ్మాండంగా ఆయన చూపించారు. దీన్ని ఈ విధంగా విధ్వంసం చేసిన వైసీపీ పార్టీ కంపల్సరిగా దీనికి పెమ్మసాని గారు వస్తేనే మన గుంటూరు జిల్లా ఎంపీగా అందరి ఆశాజనకం. ఆయన రావటం వల్ల చాలా అమరావతి రాజధానిని చాలా అద్భుతంగా నిర్మిస్తాడు. ప్లస్ మన గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలు కానీ టౌన్ కానీ మొత్తం అద్భుతంగా చాలా బాగా అభివృద్ధి చేస్తాడనే మాకు నమ్మకం, దృఢమైన నమ్మకం పెమ్మసాని గారి మీద ఉంది.